నమస్తే అవధాన్. నీటి కరువు ముంచుకొస్తుంది. ఎల్నినో ప్రభావం క్రమంగా పెరుగుతుంది. పరిస్థితి ఏమిటంటే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం దాదాపు దేశవ్యాప్తంగా 160 రిజర్వాయర్లు నీటి మట్టాలు మామూలుగా జూన్ 20వ తారీఖు ఆ టైంకి ఉండాల్సిన దానికన్నా 28 నుంచి 30% తక్కువ ఉంది. రెయిన్ఫాల్ డెఫిసిట్ ఆల్మోస్ట్ 40% ఉంది. అంటే వాస్తవానికి జూన్ నెలలో వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పటికీ కూడా వర్షాలు ఎక్కడా గట్టిగా పట్టాలి. ఏదో ఒక్కసారి పడితే పడిపోవడం తప్పిస్తే, అంటే గ్రౌండ్ వాటర్ పెరిగేలా కానీ లేదా రిజర్వాయర్స్ ఇంకోటి నిండిలా కానీ వర్షాలు పట్టాలి. ఫ్లడెడ్ డ్రైన్ వస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఫ్లడ్ డ్రైన్ వస్తే ఏమవుతుందంటే అదంతా స్కేటర్ అయిపోతుంది. ఇది ఒక ప్రాబ్లం. రెండోది, ఎల్నినో కారణంగా ఈసారి పంటల మీద ప్రభావం ఉండబోతుంది, డ్రింకింగ్ వాటర్ మీద ప్రభావం ఉండబోతుంది, మనం రెగ్యులర్గా వాడే అవసరాలకు వాడుకునే వీటన్నిటి మీద ప్రభావం ఉండబోతుంది. దీని ప్రభావం ఎంత ఉంటుంది అనే దాని మీద లెక్కలు మారుతున్నాయి, కానీ బట్ షూర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యాడ్వర్స్లీ ది ఎంటైర్ కంట్రీ. ముఖ్యంగా దక్షిణ భారతదేశం మీద ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు. ఇంకా పూర్తిగా వాళ్ళకు కూడా అసెస్మెంట్ అందట్లేదు, కానీ బట్ దే ఆర్ ఫీలింగ్ దట్. అండ్ ఈ సందర్భంలో రైతులకి చెప్తున్న విషయం ఏంటంటే, అధికారులు చాలామంది డోంట్ గో ఫర్ వాటర్ క్రాప్స్ అని, అంటే ముఖ్యంగా ప్యాడీ లాంటిది. ఇవి ఏం చేస్తాయంటే నీరు ఎక్కువ కావాలి వీటికి. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు ఒకటి, గ్రౌండ్ వాటర్ లేదు రెండోది, మూడోది రైతులు విత్తనాల మీద ఎరువుల మీద పెట్టుబడి పెట్టి పొలం దున్ని దానికోసం ఖర్చు పెట్టి ఇదంతా చేస్తే ఏమవుతుందంటే అల్టిమేట్లీ దే విల్ ఇంక్రీజ్ హ్యూజ్ లాసెస్. ఆ నష్టాలు చాలా విపరీతంగా ఉంటాయి. అందుకని రైతులకి చాలామంది అధికారులు చెప్తున్నది ఏమిటంటే, కేవలం 6 తడి పంటలు మాత్రమే వేయండి, లేకపోతే నష్టపోతారు. ఇది రైతులకు సంబంధించి. దీని ప్రభావం అంటే పంటల మీద, వ్యవసాయం మీద వర్షాలు లేని ప్రభావం ఏమవుతుంది అంటే, ఈ ఉత్పత్తుల ధరలన్నీ పెరుగుతాయి. బియాండ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ they will go. This is what the situation is. అండ్ ఈ సందర్భానికి లింక్డ్గా ఇంకోటి ఏమిటంటే, మొన్న ఎవరో మిత్రుడితో వచ్చినప్పుడు చర్చ, ఆర్ఓ వాటర్ సిస్టమ్స్. మన ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ ఆర్ఓ వాటర్ సిస్టమ్స్ ఉంటున్నాయి. ఈ వాటర్ సిస్టమ్స్ కారణంగా జరుగుతున్న ఒక నష్టం ఏమిటంటే, అంటే సెక్యూర్డ్ వాటర్ దొరుకుతుంది, పోర్టబుల్ వాటరు, ఇది సేఫ్ వాటరు అన్నంత వరకు బాగుంది. ఎందుకంటే చాలామందికి మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే నీళ్ళు సరిపోకరికి బోర్లు వేసుకుంటారు. బోర్లు వేసుకుంటే దే హ్యావ్ టు యూజ్ ఓన్లీ దిస్, అంతవరకు బాగుంది. కానీ మనం 1 లీటర్ నీళ్లు కనుక తాగడానికి పట్టుకుంటే వీఆర్ వేస్టింగ్ ఆల్మోస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్. అంటే 1 లీటర్ నీరు కనుక మీరు వాడుకుంటే దానికి 3 రెట్ల నీరు వేస్ట్ చేస్తున్నారు. ఈ వేస్ట్ నీరు ఎట్టిపోతుందో తెలుసా? డ్రైన్స్కి పోతుంది. అసలు ఒక సిస్టమ్ లేకుండా, అంటే లిటరల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ క్రైమ్ అగైన్స్ట్ హ్యూమానిటీ. ఎందుకంటే మనం గ్లాసు నీళ్ళు తాగడం కోసం 3 గ్లాసుల నీళ్ళు వేస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ నీరు డ్రైన్ అయిపోతుంది. ఈ నీరు గ్రౌండ్లోకి వెళ్తే పర్వాలా, అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ సమ్ సాటిస్ఫాక్షన్. ఈ నీరు గ్రౌండ్లోకి ఎక్కడా వెళ్ళలేదు. అసలు ఆ సిస్టమే లేదు. అట్లీస్ట్ గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఈ కరువు, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయాల్సిన ఒక ఆలోచన ఏమిటంటే, ఆర్ఓ వాటర్ సిస్టమ్ నుంచి వెళ్ళే వాటర్ని తిరిగి గ్రౌండ్లోకి ఇంకేలాగా ఏదన్నా ఒక సిస్టమ్ని ఇవాల్వ్ చేయకపోతే, మనం ఇంకుడు గుంతలు పెట్టుకున్నాం కదా, ఆ ఇంకుడు గుంతలోకి నీరు పోతే ఆన్ యాన్ యావరేజ్ ప్రతి కుటుంబం నుంచి
సుమారుగా అంటే ఆర్ఓస్ వాడే ప్రతి కుటుంబం నుంచి, నాట్ ఆల్, ఆర్ఓస్ వాడే ప్రతి కుటుంబం నుంచి సుమారుగా రోజుకి 40 నుంచి 50 లీటర్ల వాటర్ గ్రౌండ్లోకి అబ్జర్వ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ థింగ్ ది అఫీషియల్స్ ఆర్ ది రూలర్స్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ హ్యాస్ టు థింక్. దీన్ని ఎలా చెయ్యాలి ఏమిటి అనే దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు, కానీ ఖచ్చితంగా కరువు నేపథ్యంలో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ విచ్ ది అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు థింక్ అండ్ come out with a policy which need to be implemented, which must be implemented without fail. అండ్ ఎల్నినో ఆల్మోస్ట్ మనకి ఈ ఆగస్టు సెప్టెంబర్ వరకు దీని ప్రభావం ఉంటుంది, అప్పటికి వర్షాలు అయిపోతాయి. సో మనకి ఇంకేమన్నా వర్షాలు వస్తే కేవలం తుఫాన్ల కారణంగా అక్టోబర్ నవంబర్లో వచ్చే వర్షాలు అవుతాయి. అప్పటి వరకు ఈ సంవత్సరం గడవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ దట్. Get ready to face El Nino with whatever the possibility to save water.